సో వాట్సాప్ గైస్ మీరు వాచింగ్ అవినాష్ బండారి టెక్. నేను కొన్ని అప్లికేషన్స్ వాడతా లైక్ ఇన్‌షార్ట్ గానివ్వండి, ఇన్‌స్టాగ్రామ్ సంబంధించిన కొత్తగా అప్లికేషన్ వచ్చింది. ఎడిట్స్ అని అదొక అప్లికేషన్. యూట్యూబ్ నుంచి కూడా ఒక అప్లికేషన్ వచ్చినాయి. వైటీ క్రియేట్ అని ఒక అప్లికేషన్. సో వీటినైతే మేజర్‌గా అయితే యూజ్ చేస్తా ఉంటా. ఇన్‌షార్ట్ వచ్చేప్పటికి ఏందంటే ఇది చాలా సింపుల్ అండ్ మినిమల్ అప్లికేషన్ అది. ఒక వీడియోని ఇంపోర్ట్ చేసి చూడండి. చూస్తే మీకు సింపుల్‌గా అవుపిస్తది. ఇంటర్ఫేస్ అయితే చాలా సింపుల్ ఉంటుంది. ఏమైనా టెక్స్ట్ యాడ్ చేయడం, లేకుంటే మీకు ఏమైనా యానిమేషన్, లేకుంటే పిక్చర్ ఇన్ పిక్చర్ ఇట్లా యాడ్ చేసుకోవడం గానీ, లేకుంటే ట్రిమ్మింగ్, స్ప్లిట్టింగ్ సో ఇట్లా మీకు అవుపిస్తా ఉంటాయి. కానీ సింపుల్‌గా ఉండదు అప్లికేషన్ మీకు మంచిగా. ప్రతి ఒక్క యూట్యూబ్ క్రియేటర్ గానీ, రీల్స్ క్రియేటర్ కూడా పనికొచ్చే ఫీచర్స్ దీంట్లో ఉంటాయి. ఇంకా దాని మీరు కలర్ ఫిల్టర్స్ ఉంటాయి. చాలా ఫిల్టర్ ఆప్షన్స్ ఉంటాయి. కొన్ని సబ్స్క్రిప్షన్ బేస్డ్ ఫీచర్స్ కూడా ఉంటాయి. అవి చాలా మంచిగా తీసుకున్నా కూడా పనికొస్తది మీకు. నన్ను అడిగితే బెస్టే. ఎందుకంటే దాంట్లో మీకు కలర్ గ్రేడింగ్ చేసుకునే ఆప్షన్ ఒకటి ఉంటుంది ఈ అప్లికేషన్‌లో. సో అది మీకు చాలా హెల్ప్ అయితే అవుతుంది. సో నేను కూడా ఒకసారి ట్రై చేసినా నాకు మంచి వర్త్ అనిపించింది. సో సబ్స్క్రిప్షన్ అరౌండ్ అంత గుర్తేం లేదు గానీ మీకు మరీ అంత ఎక్స్‌పెన్సివ్ అయితే ఏమి ఉండదు అనుకుంటున్నా. డిస్‌ప్లే చేస్తాం మీద సబ్స్క్రిప్షన్ ఎంత ఉందో. మీ ఇష్టం తీసుకుని లేకుంటే లేదు గానీ. బట్ అప్లికేషన్ అయితే బాగుంటుంది. మీరు కలర్ గ్రేడింగ్ చేసుకునే ఆప్షన్స్ ఉంటుంది. కలర్ అడ్జస్ట్‌మెంట్, లైటింగ్ అడ్జస్ట్‌మెంట్ లాంటివి చేసుకోవచ్చు. ఇంకా చూస్తే మీకు ఇంకా ఫీచర్స్ ఉంటాయి. లైక్ కొన్ని పిక్చర్ ఇన్ పిక్చర్ యాడ్ చేసుకోవడం గానివ్వండి, లేకుంటే యానిమేషన్స్ గానివ్వండి. మీకు చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ యానిమేషన్స్ ఉంటాయి. ఆ యానిమేషన్స్‌లో మీకు టైమ్ లైన్ సెట్ చేసుకోవచ్చు. స్టార్టింగ్ ఎంత, సెకండ్స్‌లో ఎంత స్టార్ట్ కావాలి. ఎండింగ్ ఎంతవరకు మీకు ఎంతవరకు ఎండింగ్ కావాలి. టైమింగ్ సెట్ చేసుకోవచ్చు. మీకు కావాల్సిన స్మూత్‌నెస్ అయితే దాంతో అయితే మీరు అవైలబుల్ అయితే ఉంటాయి. చాలా ఉంటాయి యానిమేషన్స్ కానివ్వండి, ఎఫెక్ట్స్ కానివ్వండి చాలా రకాలుగా అయితే ఉంటాయి. ఇంకా మ్యూజిక్ పరంగా వస్తే కూడా బయటికెళ్ళి తెలుసుకోవాల్సిన అవసరం ఉండదు. వెతుక్కొని డౌన్‌లోడ్ చేయాల్సిన అవసరం ఈ అప్లికేషన్ వస్తూనే ఉంటాయి. దీంట్లో మీకు అప్లికేషన్‌లోనే మీకు మ్యూజిక్స్ అయితే మీకు అవైలబుల్ ఉంటాయి. మీరు జస్ట్ మ్యూజిక్ సెక్షన్‌లోకెళ్ళి చూస్తే బేస్డ్ ఆన్ కొన్ని కొన్ని కేటగరీస్‌లో మీకు మంచి మంచి మ్యూజిక్స్ అయితే ఉంటాయి. మాక్సిమం అయితే మ్యూజిక్ వాడినంటే దీంట్లోకెళ్ళి ఎక్కువ యూజ్ చేస్తున్నాను. ఎందుకంటే ఈ బ్రౌజర్‌లోకి వెళ్లి ఏం వెతకాలి అవే మ్యూజిక్స్‌లో ఉంటాయి కదా! అని దీనిలే వాడుతున్నా. అంటే మీకు 100-100 మ్యూజిక్ దొరుకుతాయని కాదు. బట్ టాప్ బెస్ట్ కొంచెం పనికొచ్చేటివి మీకు వ్లాగింగ్ గాని, సినిమాటిక్ గాని ఈ మాది కొంచెం బేసిక్ లెవెల్ వీడియో మ్యూజిక్స్ అయితే ఉంటాయి మీకు. దాన్ని మీరు యూజ్ చేసుకోవచ్చు. కాకపోతే దాంట్లో మీకు కాపీరైట్స్ పడతాయంటే కాపీరైట్స్ ఏం పడవు. దాంట్లో మీకు మ్యూజిక్ సెక్షన్‌లోనే మీకు ఒక లింక్ ఉంటుంది. అంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ మ్యూజిక్ పేరు గానివ్వండి, ఆ ఆర్టిస్ట్ ఎవరైనా పేరు ఉంటే దాన్ని కాపీ చేసుకొని డిస్క్రిప్షన్‌లో పే చేసుకుంటే సరిపోద్ది. కాపీరైట్స్ ఏం పడవు. నాకేం పడలేదు కూడా. నా పాత వీడియోస్‌లో కొంచెం చూడండి. దాంట్లో మీకు ఉంటాయి. లైక్ నేనైతే మ్యూజిక్ వాడానో దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఉంటాయి. మ్యూజిక్ వాడితే ఖచ్చితంగా కాపీ పేస్ట్ చేయండి. ఇంకా అప్లికేషన్ కూడా మంచి క్వాలిటీ కూడా మీకు ఎక్కడ కూడా మీరు ఎక్స్‌పోర్ట్ చేసేటప్పుడు కొన్ని అప్లికేషన్స్ ఉంటాయి. లైక్ ఈ కైన్ మాస్టర్ గాని ఉంటాయి కదా! వాటిలో ఏందంటే మీరు అంతా వీడియో ఎడిటింగ్ చేసిన తర్వాత మీకు ఎక్స్‌పోర్ట్ చేసే టైంలో మీకేమవుతుందంటే క్వాలిటీ తగ్గిపోతది. సో దీంట్లో అట్లాంటి ప్రాబ్లమ్ ఉండదు. ఒరిజినల్ క్వాలిటీ అయితే వస్తది. అంతెందుకు ఈవెన్ దో మీరేమైనా ప్రీమియర్ ప్రో లాంటి వీడియోస్ ఉంటాయి కదా! పెద్ద పెద్ద క్వాలిటీ అంటే పెద్ద సాఫ్ట్‌వేర్ యూజ్ చేసి ఎడిట్ చేసినవి కూడా కొన్ని అప్లికేషన్ సపోర్ట్ చేయవు వీడియో ప్లే అవ్వడానికి. బట్ ఇన్ షార్ట్‌లో మీకేందంటే వాటిని మీరు ఇంపోర్ట్ చేసుకోవచ్చు. దాన్ని ప్లే చేసుకోవచ్చు. అంత పవర్‌ఫుల్‌గా అండ్ బెస్ట్‌గా అయితే ఉంటుంది. ప్లే స్టోర్‌లో అవైలబుల్ అయితే ఉంటుంది అప్లికేషన్. మీరు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇంకా రీల్స్ క్రియేట్ చేయాలంటే చాలా మంచి అప్లికేషన్ ఇది. ఇన్‌స్టాగ్రామ్ వాడు కొత్తగా తెచ్చిండు. ఎడిట్స్ అని ఒక అప్లికేషన్. ఈ ఎడిట్స్ అనే అప్లికేషన్ ఏందంటే మీరు నార్మల్‌గా మీరు ఒక ఇన్‌స్టాగ్రామ్ అప్లికేషన్‌లోకి వెళ్లి రీల్ అనేది క్రియేట్ చేస్తారు కదా! దాంట్లో మీకు ఎడిటింగ్ ఆప్షన్ ఉంటుంది. అదే ఎడిటింగ్‌లో ఉండే బేసిక్స్ అనేటివి ఒక అప్లికేషన్ రూపంలో తెచ్చి దానికి కొంచెం ఎక్స్‌ట్రా ఫీచర్స్ అయితే ఇచ్చిండు. ఇది ఎడిట్స్ అనే ఒక అప్లికేషన్. రీల్స్‌కి ఏమైతే కావాలో అవే సంబంధించినవి ఉంటాయి. లైక్ వీడియోని స్ప్లిట్ చేసుకోవచ్చు, కట్ చేసుకోవచ్చు. యానిమేషన్స్ మీకు చాలా యానిమేషన్స్ ఉంటాయి మీకు. యానిమేషన్స్ యూజ్ చేసుకోవచ్చు. టెక్స్ట్ కూడా చాలా రకాలుంటాయి. ఇంకా మీకు స్టిక్కర్స్ దొరుకుతాయి. ఇంకా మనకి ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ పెట్టేటప్పుడు కొన్ని గిఫ్ట్స్ ఉంటాయి కదా! సో వాటిని కూడా మీరు దీంట్లోకెళ్ళి ఇంపోర్ట్ చేసుకోవచ్చు. ఇంకొన్ని రీల్స్ అయితే దీంతోని చేసిన. మీకు ఒకవేళ చూడాలనిపిస్తే కింద నా డిస్క్రిప్షన్‌లో అవినాష్ బండారి NS2 అనే ఇంకొక అకౌంట్ ఉంది నాకు ఇన్‌స్టాగ్రామ్‌లో. నేనైతే మాక్సిమం అయితే కొన్ని రీల్స్ ఉంటాయి. అది నేను ఈ అప్లికేషన్‌లో అయితే ఎడిట్ చేసుకొని అయితే అప్‌లోడ్ చేసుకుంటా మాక్సిమం. సో ఈ అప్లికేషన్ ఫీచర్స్ వచ్చేప్పటికి ఏందంటే స్ట్రిమ్మింగ్, స్ప్లిట్టింగ్ ఉంటుంది. యానిమేషన్స్ మంచిగా దొరుకుతాయి. ఫాంట్ స్టైల్స్ చాలా ఉంటాయి. యూజ్ చేసుకోవచ్చు. ఇన్‌స్టాగ్రామ్ మీకు స్టోరీ పెట్టేటప్పుడు అయితే మాక్సిమం మీకు తెలిసే ఉంటుంది. దాంట్లో ఏమైతే ఫీచర్స్ ఉంటాయో దీంట్లోనే ఉంటాయి. ఎడిటింగ్ అయితే మీకు చాలా బెస్ట్ అయితే ఉంటుంది. సో ఒకసారి ఈ అప్లికేషన్ మీరు ట్రై చేసి చూడండి. మీకే అర్థమవుతుంది. యూట్యూబ్ షార్ట్స్‌కి సంబంధించింది గూడా ఉంటుంది. అంటే యూట్యూబ్‌లో గూడా మనకి షార్ట్స్ పెడతాం గదా! సో దానికి కూడా యూట్యూబ్ కూడా ఒక అప్లికేషన్ తెచ్చుకున్నా. ఫస్ట్ ఇన్‌స్టాగ్రామ్ వోడి కంటే ముందే యూట్యూబ్ కూడా తీసుకొని వచ్చిండు. అదేందంటే వైటీ క్రియేటర్ ఒక అప్లికేషన్ ఉంటుంది. అది ఎడిటింగ్ బేస్ అప్లికేషన్. సో నాకు ఈ అప్లికేషన్‌లో మేజర్‌లో నచ్చేదేందంటే మంచిగా ఏఐ ఫీచర్స్ లైక్ ఆటోమేటిక్‌గా నాయిస్ మనం ఇప్పుడు వీడియోలో మాట్లాడతాం గదా! మాట్లాడిన నాయిస్ కూడా అది డీనోస్ చేస్తది. నన్నడిగితే ఇదే ఫస్ట్ అప్లికేషన్ మంచి ఆటోమేటిక్ నాయిస్ డిటెక్షన్ ఫీచర్స్‌తో నచ్చిన ఒక అప్లికేషన్ అది కూడా స్మార్ట్ ఫోన్‌లోకి. నన్నడిగితే నేను ఫస్ట్ ట్రై చేసిన అప్లికేషన్. సో వాయిస్ వచ్చేప్పటికి ఏందంటే మంచిగా మీకు నాయిస్ తీసేస్తది. నాకు ఈ అప్లికేషన్ స్పెషల్‌గా నచ్చినది ఇదొకటి. నేను వాయిస్ ఏమన్నా ఇంప్రూవ్ చేయాలంటే మాక్సిమం ఈ అప్లికేషన్‌లో ఇంప్రూవ్ చేసుకుంటా వీడియో. తర్వాత మళ్ళీ బయట తీసుకొచ్చి ఇన్‌షార్ట్‌లో అయితే వాడతాను. బట్ వాయిస్ పరంగా అయితే నాకు ఎట్లాంటి కాంప్లెయింట్ అనిపించవు. లైక్ వాయిస్ కరెక్ట్‌గా చేస్తానన్నమాట. సో నాకు ఈ అప్లికేషన్ స్పెషల్ ఫీచర్ అయితే ఇదొకటి నచ్చుతది. డీనోస్ అనే ఆప్షన్ ఉంటుంది ఈ అప్లికేషన్. మీరు జస్ట్ ఏందంటే అప్లికేషన్‌ని యూజ్ చేసేటప్పుడు వీడియోని ఇంపోర్ట్ చేసుకోండి. ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత మీకు నార్మల్ సేమ్ స్ప్లిట్టింగ్, ట్రిమ్మింగే ఉంటాయి దీంట్లో కూడా. కావాల్సిన బేసిక్ ఫీచర్స్ అయితే ఉంటాయి. అన్ని అప్లికేషన్ ఉన్నట్టే. ఇది ఉంటుంది. ఇంకా వాయిస్ వచ్చేప్పటికి చెప్పినా కదా మంచిగా ఉంటుంది స్పెషల్. నాకు ఇదొక్కటే నచ్చుతాయి ఈ అప్లికేషన్‌లో. కొన్ని ఫీచర్స్ కూడా లైక్ ఫిల్టర్స్ ఉంటాయి. దీంట్లో కూడా మంచి మీకు యానిమేషన్స్ ఉంటాయి. ఇంకా ఎఫెక్ట్ కూడా మంచి రకాల ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి. మీకు ఎక్కడ కూడా డిసప్పాయింటింగ్ అయితే ఉండవు. ఒక యూట్యూబ్ షార్ట్స్ క్రియేట్ చేయాలంటే పక్కా ఈ అప్లికేషన్
హెల్ప్ అవుతుంది. సేమ్ దీంట్లో కూడా మంచి మీకు ఫాంట్ ఉంటుంది. అంటే టెక్స్ట్ ఉంటాయి, యానిమేషన్స్ ఉంటాయి, ఫాంట్ స్టైల్స్ ఉంటాయి. మంచిగా అయితే మీకు యూజ్ చేసుకోవచ్చు. అట్లాంటి ఫీచర్స్ అయితే దీంట్లో కూడా ఉంటాయి. సో యూట్యూబ్‌లో షార్ట్స్ ఎక్కువ చేసే వాళ్ళకైతే అప్లికేషన్ చాలా హెల్ప్ అవుతుంది. ప్లే స్టోర్‌లో అయితే అవైలబుల్ ఉంటుంది. డైరెక్ట్ మీరు వెళ్లి వైటీ క్రియేట్ అని సెర్చ్ చేయండి. సో ఇదన్నమాట ఈరోజు వీడియో వచ్చేప్పటికి. సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వీడియోలో కలుస్తాం. బాయ్ బాయ్.